హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? ఫీవర్ వచ్చినప్పుడు కానీ, కోల్డ్ అయినప్పుడు కానీ, ఒంట్లో బాగాలేనప్పుడు, ఏది తినాలనిపించినప్పుడు మాకు తొందరగా గుర్తొచ్చేది వెల్లుల్లి కారం అండి. అదేనండి ఎల్లిగడ్డ కారం. తెలంగాణలో మేము ఎల్లిగడ్డ అంటామండి. వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. అందులో జీలకర్ర, కారం ముందుగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి మంచిగా దంచుకోవాలి. వెల్లుల్లి ఇలా కొద్దిగా నలిగిన తర్వాత ఇందులో జీలకర్ర వేసి మళ్ళీ దంచుకోవాలి. ఈ కారాన్ని గ్రైండర్లో చేసుకోవడం కన్నా ఇలా రోట్లో వేసి దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర కూడా కొద్దిగా నలిగిన తర్వాత ఇందులో మన టేస్ట్కు తగ్గట్టు కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ వేసి ఇవన్నీ కలిసే విధంగా మరొకసారి మంచిగా దంచుకోవాలి. ఇలా అన్నీ కలిసే విధంగా దంచుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఈ వెల్లుల్లి కారానికి పోపు పెట్టుకోవాలి. అందుకోసం స్టవ్ వెలిగించి దానిపైన ఒక బౌల్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడి కానివ్వాలి. ఇక్కడ నేను పోపు వేయడానికి ఆవాలు, జీలకర్ర, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు హాఫ్గా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి అవి కొద్దిగా వేగగానే పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మొహం పైన చిల్లే అవకాశం ఉంటుంది కదా. ఇలా కరివేపాకు కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకొని ఇందులోనే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి. అంతే, తొందరగా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. వేడి వేడి అన్నంలో వెల్లుల్లి కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వెల్లుల్లి కారాన్ని ఆమ్లెట్తో సర్వ్ చేసుకున్న టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అలాగే మనం దోశలు వేసుకున్నప్పుడు దానిపైన కొద్దిగా స్ప్రెడ్ చేసి తింటే కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.